హాయ్ గైస్, వెల్కమ్ టు టెక్ బాయ్ విన్ను. ఫ్రెండ్స్, నన్ను రీసెంట్గా అయితే చాలా మంది ఒక క్వశ్చన్ అడిగారు, బ్రో యూట్యూబ్ స్టూడియో బీటా మీద ఒక వీడియో చేయండి అని చాలా మంది అడిగారు. సో ఈ వీడియోలో మీకు మన యూట్యూబ్ స్టూడియో బీటా ఉంది కదా, కొత్తగా వచ్చిన ఆప్షన్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఫస్ట్ ఇక్కడ మనకు ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి టాప్ లో అయితే వీడియోని అప్లోడ్ చేయొచ్చు. మనం నార్మల్గా ఎలా అప్లోడ్ చేస్తాం మనం అప్లోడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి స్టూడియో బీటాలో మెయిన్ అప్డేట్ అయితే ఇదే. మనకి ఇక్కడ మనకి ఫస్ట్ 1 day 20 hours కంపేర్డ్ టు యువర్ టిపికల్ పర్ఫార్మెన్స్ ఉంది. ఇక్కడ మనకి ర్యాంక్డ్ వ్యూస్ ఉంది కదా, 9/10. అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ మీకు చెప్తాను, 9/10 ఉంది కదా. ఇక్కడ మనకి 9/10 ఏంటంటే మనకి రీసెంట్గా పోస్ట్ చేసిన 10 వీడియోస్ ఉంటాయి కదా, ఆ 10 వీడియోస్లో మనకి ఫస్ట్ 1 day 20 hours ఏ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయని కంపేర్ చేస్తూ మనకి ఇక్కడైతే షో అవుతుంది. ఇక్కడ చూసారు కదా, ఈ వీడియోకి 9th ర్యాంక్ అయితే వచ్చింది. అంటే ఈ వీడియో అప్లోడ్ చేశాక 1 day 20 hours ఈ వీడియోకి 214 వ్యూస్ అయితే వచ్చినాయి. అదే ఇక్కడ మనకి ఫస్ట్లో ఉంది కదా, హౌ టు గ్రో యూట్యూబ్ ఛానల్ అని, ఈ వీడియోకి ఏమో 1 day 20 hours ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయగానే 472 వ్యూస్ అయితే వచ్చినాయి. సో అందుకోసం ఇక్కడ ఇది ఫస్ట్ ర్యాంక్ లో ఉంది. ఇలా మనకి ఫస్ట్ 1 day 20 hours ఏ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చిందని మీద డిపెండ్ అయ్యి ఇక్కడ మనకి ర్యాంక్ అయితే ఇస్తుంది మనకి స్టూడియో బీటా అనేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి వ్యూస్, ఆడియన్స్ రిటెన్షన్, అండ్ ఇక్కడ మనకి వాచ్ టైం అయితే అవుపడుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ గో టు అనలిటిక్స్ ఉంది కదా, వీడియో అనలిటిక్స్ అని, ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇలా అయితే వస్తుంది, ఓవర్ వ్యూ, రీచ్, ఎంగేజ్మెంట్, అండ్ ఆడియన్స్, అండ్ రెవెన్యూ అని. అండ్ గాస్ ఇక్కడ మనకి వ్యూస్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి కంపేర్ టు యువర్ టిపికల్ పర్ఫార్మెన్స్ అని ఉంటుంది. అంటే మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయి కదా, ఆ వ్యూస్ వచ్చిన వీడియోకి అండ్ ఈ వీడియోకి కంపేర్ అయితే చేసి చూపిస్తుంది. ఇక్కడ మనకి బ్లూ కలర్ లైన్ అయితే అవుతుంది కదా, ఈ లైన్ అయితే మనకి వీడియో వ్యూస్ అయితే కంపేర్ చేస్తుంది. ఇక్కడ మనకి లైన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ 5 hours, ఫస్ట్ 4 hours కి ఎన్ని వ్యూస్ వచ్చాయో మనకి క్లియర్ గా అవుపడుతుంది. ఇక్కడ చూసారు కదా, మనకి అవర్ కి ఎన్ని వ్యూస్ వచ్చినాయి అంతా మనకి క్లియర్ గా అవుపడుతుంది. అండ్ కింద మనకి టిపికల్ ఇన్ దిస్ పీరియడ్ అని ఉంది. అంటే ఇదే టైంలో వేరే వీడియోస్ కూడా మనకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, అంటే ఈ టైంలో వీడియో అప్లోడ్ చేశాక ఇంత టైం అయింది కదా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 1 day 5 hours ఉంది. ఈ 1 day 5 hours లో మనకి 204 వ్యూస్ అయితే వచ్చినాయి. అండ్ అదే మనకి టిపికల్ ఇన్ దిస్ పీరియడ్ ఉంది కదా, ఇక్కడ మనకి 232, 340 అని ఉంది. ఇక్కడ దీని అర్థం ఏంటంటే సేమ్ టైంలో, అంటే మనకి 1 day 5 hours లో వేరే వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయని ఇక్కడ చూపిస్తుంది మనకి టిపికల్ ఇన్ దిస్ పీరియడ్ అని. సో ఇక్కడ మనకి గ్రాఫ్ ని బట్టి చూసుకోవచ్చు ఏ ఓవర్కి ఎన్ని వ్యూస్ వచ్చినాయి అంతా మనకి క్లియర్ గా అవుపడుతుంది. అండ్ కంపేర్ కూడా చేస్తుంది వేరే వీడియోస్ కి, మన ఓల్డ్ వీడియోస్ కి. సో ఇది మంచి విషయం చెప్పుకోవచ్చు. మనకి మన వీడియో గ్రో అవుతుందా లేదా, మనకి వ్యూస్ వస్తున్నాయా లేదా, మన వీడియో అనేది పర్ఫార్మెన్స్ అవుతుందా లేదా అంతా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి వాచ్ టైమ్, అండ్ ఇక్కడ సబ్స్క్రైబర్స్, అండ్ ఇక్కడ మనకి రెవెన్యూ ఇక్కడ అంతా చూపిస్తుంది మనకి. ఇక్కడ చూసారు కదా, రెవెన్యూ కూడా చూపిస్తుంది మనకి ఎంత వచ్చింది రెవెన్యూ అని. అండ్ ఇక్కడ మనకి సబ్స్క్రైబర్స్ అయితే చూపించట్లేదు, ఎందుకంటే ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఏంటంటే ఇక్కడ ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళని ఇక్కడ చూపిస్తుంది సబ్స్క్రైబర్స్ అని. కాకపోతే ఇక్కడ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఈ వీడియో చూసి, అందుకే ఇక్కడ ఏం చూపించట్లేదు. ఒకవేళ ఈ వీడియో చూసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ సబ్స్క్రైబర్స్ లిస్ట్ ఇక్కడ అయితే వస్తుంది, ఎవరైతే ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళ లిస్ట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఆడియన్స్ రిటెన్షన్ ఉంది. ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్, ఇది మీరు మినిమం అయితే మెయింటైన్ చేయాలి. ఇక్కడ మనకి క్లియర్గా షో అవుతుంది మనకి ఎంత ఉంది ఆడియన్స్ రిటెన్షన్ అని. అండ్ ఇక్కడ మనకి బ్లూ లైన్ మీద క్లిక్ చేస్తే మనకి ఏ సెకండ్స్లో ఎంతవరకు డ్రాప్ అయిపోతున్నారో అంతా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనకి ఎంత డ్రాప్ అవుతుంది ఇదంతా చూసుకోవచ్చు మనకి. అండ్ ఇక్కడ మనకి రియల్ టైం వ్యూస్ అయితే అవుపడతాయి. ఇక్కడ మనకి ఈ వీడియోకి రియల్ టైంగా ఎన్ని వ్యూస్ వచ్చినాయి అంతా మనకి ఇక్కడైతే అవుపడతాయి. ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి లైన్స్ మీద ఏ టైంకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి అంతా మీద చూసుకోవచ్చు. ఇక్కడ బార్స్ ఉన్నాయి కదా, ఈ బ్లూ కలర్ బార్స్ ఇవన్నీ చూసుకోవచ్చు మనకి. అండ్ ఇక్కడ మనకి ఏ సోర్స్ నుంచి ఎన్ని వ్యూస్ వచ్చినాయి అంటే మనకి ట్రాఫిక్ సోర్స్ అనమాట, అంటే మనకి ఎక్కడి నుంచి వ్యూస్ వచ్చాయని చూసుకోవచ్చు. లాస్ట్ 48 hours మనకి బ్రౌజ్ ఫీచర్, నోటిఫికేషన్, యూట్యూబ్ సెర్చ్ ఇలా మనకి అన్నీ అవుపడతాయి. ఒకవేళ మీకు బ్రౌజ్ ఫీచర్ అంటే తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియో చేశాను, బ్రౌజ్ ఫీచర్ అంటే ఏంటి అని. ఆ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. లింక్ ఐకాస్ట్ ఇస్తాను మీరు చూడండి. అండ్ ఇక్కడ మనకి లైక్స్, డిస్లైక్స్ రేషియో అయితే ఇక్కడ అవుపడుతుంది మనకి. అండ్ ఇక్కడ మనకి రీచ్ లోకి వెళ్తే ఇక్కడ మనకి ఇంప్రెషన్స్, అండ్ మనకి సిటిఆర్, ఇక్కడ వ్యూస్, అండ్ ఇక్కడ మనకి యూనిక్ వ్యూస్ అయితే అవుపడుతున్నాయి. అంటే మనకి ఇన్వాలిడ్ క్లిక్స్ అంతా పోను ఇక్కడ మనకి చూపిస్తుంది మనకి రియల్ గా ఎన్ని వ్యూస్ వచ్చినాయని. అండ్ ఇక్కడ మనకి ట్రాఫిక్ సోర్స్, అండ్ మీకు ఛానల్ ఇంప్రెషన్ అయితే ఇక్కడ అవుపడుతుంది. ఇక్కడ మీకు ఒక ఛానల్ ఇంప్రెషన్ అంటే తెలియకపోతే దీని మీద కూడా సపరేట్గా వీడియో చేస్తాను, ఆ వీడియో చూడండి మీరు. అండ్ ఇక్కడ ఇందాక చెప్పా కదా ట్రాఫిక్ సోర్స్ అంతే ఇక్కడ మనకైతే అవుపడుతుంది. అండ్ మనకి ఎక్స్టర్నల్ సోర్స్ అంటే ఇప్పుడు సపోజ్ వాట్సాప్ నుంచి కానీ, ఎఫ్బీ నుంచి కానీ, గూగుల్ నుంచి కానీ అదంతా మనకి ఎక్స్టర్నల్ సోర్స్ అనమాట. సో వాటి నుంచి ఎంతవరకు మనకి వ్యూస్ వచ్చాయని ఇక్కడ అయితే అవుపడుతుంది. అండ్ ఇక్కడ మనకి ట్రాఫిక్ సోర్స్ యూట్యూబ్ సెర్చ్ ఉంది కదా, యూట్యూబ్ సెర్చ్లో మనకి ఏమైనా సెర్చ్ చేస్తే మన వీడియో వస్తుంది, అండ్ ఏ వీడియో కింద సజెస్ట్ అవుతుంది, అండ్ ఏ ప్లేలిస్ట్లో మనకి ఎక్కువ ప్లే అవుతుంది వీడియో అంతా మనకి ఇక్కడైతే అవుపడుతుంది. అండ్ ఇక్కడ మనకి ఎంగేజ్మెంట్లోకి వెళ్తే ఇక్కడ చూసారు కదా, సేమ్ అదే ఉంటుంది మనకి. ఇక్కడ మనకి ఆడియన్స్ అటెన్షన్, అండ్ లైక్స్ అండ్ డిస్లైక్స్, అండ్ ఇక్కడ మనకి ఎండ్ స్క్రీన్ ఎలిమెంట్స్ అయితే ఉంది, అంటే ఎండ్ స్క్రీన్స్ ద్వారా మనకి ఎంతమంది వస్తున్నారు వ్యూస్ అని ఇక్కడ చూసుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ మనకి ఆడియన్స్లోకి వెళ్తే
ఇక్కడ చూసారు కదా వాచ్ టైం ఫ్రమ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉంది. అంటే ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియోని ఎంతమంది సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు, ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఇక్కడ అంతా అయితే అవుపడుతుంది. ఇక్కడ మనకి దాదాపు 16% అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూశారు. సో చాలామంది ఇలానే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో. అండ్ ఇక్కడ మనకి జెండర్ అయితే చూస్తుంది, మనకి మేల్స్ ఎంతమంది చూస్తున్నారు, ఫీమేల్స్ ఎంతమంది చూస్తున్నారని. ఇక్కడ మనకి మొత్తం మేల్స్ అయితే చూస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి టాప్ కంట్రీస్, ఏ కంట్రీని చూస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ఏజ్ అయితే ఉంది, ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు ఈ వీడియో అని ఇక్కడ అయితే అవుపడుతుంది. అండ్ ఇక్కడ మనకి సబ్ టైటిల్స్ అవన్నీ అయితే చూస్తుంది ఇక్కడ మనకి. అండ్ ఇక్కడ మార్చుకోవచ్చు మనకి లాస్ట్ 28 days, లాస్ట్ 30 days అండ్ లాస్ట్ 1 year. ఇక్కడ మనకి సిన్స్ పబ్లిష్డ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరైతే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్ 7 days, 28 days, 90 days అదంతా మీరు సెట్ చేసుకొని చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి రెవెన్యూలోకి వెళ్తే ఇక్కడ మీరు మానిటైజేషన్ ఎనేబుల్ అయితే ఇక్కడ మీకు అది అవుపడుతుంది. ఇక్కడ మనకి ఇంప్రెషన్స్, CTR అవన్నీ అయితే అవుపడతాయి. ఇక్కడ మనకి రెవెన్యూ అండ్ ఇక్కడ మనకి యాడ్ టైప్ అండ్ ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్ రెవెన్యూ అయితే అవుపడతాయి అన్ని మీకు. ఇలా మీరు ప్రతి ఒక్క వీడియోకి అయితే అనలిటిక్స్ అయితే చూసుకోవచ్చు. అండ్ మీకు ఓవరాల్ గా ఛానల్ అనలిటిక్స్ మీకు చూసుకోవాలనుకుంటే ఎలా మీకు చెప్తాను. ఇక్కడ మనకి వీడియోస్ కింద అనలిటిక్స్ అయితే ఉంటుంది. జస్ట్ మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్ వీడియోస్ అని ఉంటుంది. ఈ వీడియోస్లో ఏముండదు, మనకి క్లిక్ చేస్తే మన ఛానల్ ఉన్న వీడియోస్ అన్నీ అవుపడతాయి. సో ఇక్కడ చూసారు కదా మన వీడియోస్ అన్నీ అవుపడతాయి. ఇక్కడ మనకి వీడియో అవుపడుతుంది, విజిబిలిటీ అవుపడుతుంది, అంటే అన్లిస్ట్ లో ఉందా, ప్రైవేట్ లో ఉందా, పబ్లిక్ లో ఉందా ఇవన్నీ చూసుకోవచ్చు. అండ్ మానిటైజేషన్ ఆన్ అయిందా లేదా. అండ్ ఇక్కడ మనకి వీడియో డేట్ అవుపడుతుంది, అండ్ వీడియో వ్యూస్ అవుపడతాయి, అండ్ వీడియో లైక్స్ డిస్లైక్స్ అవుపడతాయి, అండ్ వీడియో ఇక్కడ కామెంట్స్ ఉంటాయి కదా, ఆ కామెంట్స్ అన్నీ అవుపడతాయి. అండ్ ఇక్కడ మనకి అనలిటిక్స్లోకి వెళ్తే ఛానల్ అనలిటిక్స్లోకి ఇక్కడ ఇందాక మీరు చెప్పినట్టు సేమ్ యాజ్ టీజ్ ఇక్కడ మనకి వ్యూస్, వాచ్ టైమ్, సబ్స్క్రైబర్స్ ఇవన్నీ అయితే అవుపడుతుంది. ఇక్కడ మనకి వ్యూస్ అనేవి ఏ డేట్ ఎన్ని వచ్చినాయి వ్యూస్ ఇక్కడ అంతా అయితే అవుపడుతుంది మనకి. ఇక్కడ లైన్ మీద క్లిక్ చేసి బ్లూ కలర్ లైన్ మీద. అండ్ ఇక్కడ మనకి పర్సంటేజ్ కూడా చూస్తుంది మనకి లాస్ట్ మంత్కి ఈ మంత్కి ఎంత ఇంక్రీజ్ అయింది మనకి వ్యూస్ అని. అండ్ ఇక్కడ మనకి వాచ్ టైం మీద క్లిక్ చేసినా కూడా సేమ్ అదే మనకి. ఇక్కడ మనకి బార్ మీద క్లిక్ చేస్తే అంత అవుపడుతుంది ఏ డేట్ ఎంత వాచ్ టైం వచ్చిందని. అండ్ ఇక్కడ మనకి సబ్స్క్రైబర్స్ మీద క్లిక్ చేస్తే సో సేమ్ అంతే మనకి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చినారు ఏ డేట్ అని. అండ్ ఇక్కడ మనకి టాప్ వీడియోస్ ఉంది కదా, అంటే మనకి లాస్ట్ 28 daysలో ఏ వీడియోకి ఎక్కువ వాచ్ టైం వచ్చింది చూసుకోవచ్చు. అండ్ మనకి రియల్ టైం వ్యూస్ అయితే అవుపడతాయి ఇక్కడ మనకి. అండ్ మనకి టాప్ వీడియోస్ ఉంది 48 అవర్స్లో ఏ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి ఇక్కడైతే షో అవుతుంది మనకి. అండ్ అలాగే మనకి ఇక్కడ రెవెన్యూ అయితే ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ మనకి రెవెన్యూలో కూడా ఇక్కడ మనకి బార్స్ అయితే ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఏ డేట్ని ఎంత రెవెన్యూ వచ్చింది చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి రీచ్లోకి వెళ్తే ఇందాక మీకు చెప్పినట్టు సేమ్ మనకి వీడియో అనలిటిక్స్ ఎలా ఉంటాయో సో దీనికి కూడా అలానే ఉంటాయి. ఇంప్రెషన్స్, CTR, వ్యూస్ అండ్ యూనిక్ వ్యూస్ ఇవన్నీ అయితే అవుపడతాయి. అంటే మనకి యూనిక్ వ్యూస్ అంటే ఏం లేదు, ఇన్వాలిడ్ క్లిక్స్ అండ్ మీకు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వ్యూస్ పోను మీకు ఒరిజినల్ వ్యూస్ అన్నమాట ఇవి యూనిక్ వ్యూస్ అంటే. అండ్ ఇక్కడ మనకి ట్రాఫిక్ సోర్స్ అయితే అవుపడుతుంది, అంటే మీ యూట్యూబ్ వీడియోస్కి ఎక్కడి నుంచి వ్యూస్ వస్తున్నాయని ఇక్కడైతే క్లియర్గా అవుపడుతుంది. యూట్యూబ్ సెర్చ్, బ్రౌజ్ ఫీచర్స్, సజెస్ట్ వీడియోస్, ఛానల్ పేజ్ ఇదంతా పర్సంటేజ్ ప్రకారం మీకు అయితే షో అవుతుంది. అండ్ మీకు ఛానల్ ఇంప్రెషన్ కూడా ఇక్కడ క్లియర్గా అవుపడుతుంది. అండ్ మనకి ఎక్స్టర్నల్ సోర్స్ అయితే ఉంటుంది. ఎక్స్టర్నల్ సోర్స్లో మనకి ఎక్కువ ఎక్కడి నుంచి వస్తుందని ఇక్కడ షో అవుతుంది. వాట్సాప్, FB, గూగుల్ ఇక్కడ అంతా అవుపడుతుంది మనకి. అండ్ ఇక్కడ మనకి ట్రాఫిక్ ప్లేలిస్ట్ అని ఉంది, ఇక్కడ మనకి ఏ ప్లేలిస్ట్ నుండి ఎక్కువ వాచ్ టైం వస్తుంది అయితే షో అవుతుంది. అండ్ కిందికి వెళ్తే మనకి ట్రాఫిక్ సోర్స్ అయితే ఉంటుంది, అంటే మనకి సజెస్టెడ్ వీడియోస్ లో ఏ వీడియో కింద మన వీడియోస్ కి సజెస్ట్ అవుతున్నాయి అని చూసుకోవచ్చు మనకి. అండ్ అలాగే మనకి యూట్యూబ్ సెర్చ్ లో ఎక్కువగా ఏం సెర్చ్ చేస్తే మన వీడియోస్ వస్తున్నాయి అంతా చూసుకోవచ్చు మనం ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి ఎంగేజ్మెంట్ లోకి వెళ్తే ఇక్కడ మనకి ఫస్ట్ లో మటుకు యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటుంది. అండ్ కిందికి వెళ్తే మనకి ఇక్కడ మనకి టాప్ వీడియోస్ ఉంటుంది, ఇందాక చెప్పినట్టు సేమ్ మనకి లాస్ట్ 28 daysలో వచ్చిన వాచ్ టైం అనమాట. అండ్ టాప్ వీడియోస్ పై ఎండ్ స్క్రీన్స్ అని ఉంటుంది, అంటే ఎండ్ స్క్రీన్స్లో ఎక్కువ ఏ వీడియో చూస్తున్నా అని ఇక్కడైతే అవుపడుతుంది మనకి. అండ్ ఇక్కడ మనకి టాప్ ప్లేలిస్ట్ అని ఉంటుంది, ఏ ప్లేలిస్ట్లో ఎక్కువ వాచ్ టైం వస్తుందని ఇక్కడైతే షో అవుతుంది. అండ్ ఇక్కడ మనకి టాప్ ఎండ్ స్క్రీన్ ఎలిమెంట్స్ అయితే ఉంటుంది, అంటే మనకి ఎండ్ స్క్రీన్లో ఇస్తాం కదా ఎలిమెంట్స్ మనకి మోస్ట్ రీసెంట్ వీడియో ప్లేలిస్ట్ అని, అందులో దేని మీద ఎక్కువ మంది క్లిక్ చేస్తున్నారని ఇక్కడైతే షో అవుతుంది మనకి. అండ్ టాప్ కార్డ్స్ అని ఉంటుంది, మనకి ఇస్తాం కదా కార్డ్స్ వీడియోలో, అందులో మనకి ఏ వీడియో మీద ఎక్కువ క్లిక్ చేస్తున్నారో మనం ఇచ్చిన వాటిలో అని ఇక్కడైతే షో అవుతుంది మనకి. అండ్ ఇక్కడ మనకి ఆడియన్స్ లోకి వెళ్దాం. ఆడియన్స్ లోకి వెళ్తే మనకి కిందికి రండి. ఇక్కడ చూసారు కదా మనకి వాచ్ టైం ఫ్రమ్ సబ్స్క్రైబర్స్ అని, అంటే ఇక్కడ మనకి నాట్ సబ్స్క్రైబ్డ్ అండ్ సబ్స్క్రైబ్డ్ ఇక్కడ ఉంది కదా. అండ్ ఇక్కడ మనకి అన్నోన్ కూడా ఉంది. ఇక్కడ మనకి నాట్ సబ్స్క్రైబ్డ్ ఏంటంటే మనకు వచ్చే వాచ్ టైం ఉంటుంది కదా, అంటే మన వ్యూస్ ఉంటాయి కదా, మనకి దాదాపు 60% అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నాను అనమాట. అండ్ 37% అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి సబ్స్క్రైబ్ బెల్ నోటిఫికేషన్స్ అని ఉంది, అంటే ఎంతమంది మనం సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు నోటిఫికేషన్ ఆన్ చేశారు అండ్ ఎంతమంది ఆన్ చేయలేదు ఇవన్నీ అయితే అవుపడుతుంది ఇక్కడ మీకు. అండ్ జెండర్లో మటుకు ఇక్కడ ఎంతమంది మేల్స్ చూస్తున్నారు, ఫీమేల్స్ చూస్తున్నారు, అండ్ ఏ కంట్రీని చూస్తున్నారు ఇక్కడ అంతా అయితే అవుపడుతుంది మీకు. అండ్ ఇక్కడ మనకి ఏజ్ కూడా అవుపడుతుంది, ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు మన వీడియోస్ని. అండ్ ఇక్కడ సబ్ టైటిల్స్ కూడా అవుపడుతుంది మనకి, ఎంతమంది సబ్ టైటిల్స్లో చూస్తున్నారు ఇక్కడైతే అవుపడుతుంది. అండ్ ఇక్కడ మనకి రెవెన్యూలోకి వెళ్తే ఇక్కడ చూసారు కదా యాజ్ ఇట్ ఈస్ మనకి ఇంప్రెషన్స్ అవన్నీ ఇక్కడైతే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి మంత్లీ ఇన్కమ్ అండ్ మనకి ఏ వీడియోకి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి యాడ్ టైప్ అయితే ఉంటుంది, అంటే ఏ యాడ్ ద్వారా మనకి ఎక్కువ రెవెన్యూ వస్తుంది ఇక్కడైతే అవుపడుతుంది. స్కిపబుల్ యాడ్స్, బంపర్ యాడ్స్, డిస్ప్లే యాడ్స్, నాన్ స్కిపబుల్ యాడ్స్ ఇక్కడ అన్నీ అవుపడుతున్నాయి మనకి, రెవెన్యూ దేనికి ఎక్కువ వస్తుందని. అండ్ గాస్ నెక్స్ట్ మనకి ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి మీరు.
సో చేస్తే మనకి ఇక్కడ జనరల్ ఉంటుంది, అంటే డిఫాల్ట్ యూనిట్స్ మనకు ఉంటాయి. ఇక్కడ కరెన్సీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు డాలర్స్ ఇక్కడ అన్ని సెట్ చేసుకోవచ్చు, మనకి ఏదంటే అది ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి డిఫాల్ట్ క్రియేటర్ ఎక్స్పీరియన్స్ అని ఉంటుంది. మనకి క్లాసిక్ మోడ్ కావాలా లేదా బీటా మోడ్ కావాలా సెట్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా. ఇక్కడ ఒక్కసారి మనకి క్లాసిక్ మోడ్ కానీ అండ్ బీటా మోడ్ కానీ సెట్ చేసుకున్నాం అనుకోండి, అదే మోడ్లో మనకు ఓపెన్ అవుతుంది మన క్రియేటర్ స్టూడియో అనేది. అండ్ నెక్స్ట్ మనకి ఛానల్ అని ఉంటుంది. సో ఛానల్లోకి వెళ్తే ఇక్కడ మనకి బేసిక్ ఛానల్ కీవర్డ్స్ అండ్ మనకి కంట్రీ అండ్ మనకి అడ్వాన్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి డిస్ప్లే చేయాలా వద్దా మన సబ్స్క్రైబర్స్ కౌంట్ అండ్ మన గూగుల్ అడ్వర్డ్స్ ఐడి మన లింక్ చేసుకోవడానికి ఇక్కడైతే అవుపడుతుంది. అండ్ ఇక్కడ మనకి డిజబుల్ ఇంట్రెస్ట్ బేస్ యాడ్స్ అని ఉంటుంది. ఇక్కడ మీద అయితే అంటిక్కుంచుకోండి ఎప్పుడైనా. అండ్ ఇక్కడ మనకి బ్రాండింగ్లోకి వెళ్తే మన ఛానల్ బ్రాండింగ్లోకి అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ మనకి అప్లోడ్ డిఫాల్ట్, ఇక్కడ మనకి అప్లోడ్ డిఫాల్ట్లో మనకి యాజ్ టీజ్ ఇంతకుముందుకు ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది. అంటే మనకి టైటిల్, డిస్క్రిప్షన్ ఇవన్నీ అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ విజిబిలిటీ అండ్ ఇక్కడ మనకి ఎక్స్ట్రాస్లోకి వెళ్తే మనకి ట్యాగ్స్ కానీ అండ్ మీకు ఇక్కడ మనకి టైప్ ఆఫ్ యాడ్స్ అయితే ఉంటుంది, మీకు యాడ్స్కి సంబంధించి అయితే ఉంటుంది. అండ్ అడ్వాన్స్లోకి వెళ్తే మీకు మీ లైసెన్స్ కానీ కేటగిరీ కానీ ఇవన్నీ అయితే ఉంటాయి మీరు. అండ్ ఇక్కడ కామెంట్స్ ఇవన్నీ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ కమ్యూనిటీలోకి వెళ్తే చూపిస్తాం మీకు మోడరేటర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. అండ్ ఇక్కడ మనకి కొన్ని బ్లాక్డ్ వర్డ్స్ అయితే చేసుకోవచ్చు. ఏమైనా మీకు నచ్చని వర్డ్స్ మీరు కామెంట్ చేస్తే అవి అయితే బ్లాక్ అయిపోతాయి. అంటే మీకు ఏమైనా బ్యాడ్ వర్డ్స్ మీకు కామెంట్స్ వస్తున్నాయి అనుకోండి, అవి మీరు ఇక్కడ బ్లాక్డ్ వర్డ్స్లో ఇచ్చారనుకోండి, ఇక వాళ్ళు ఆ వర్డ్స్ని మీరు కామెంట్ చేసినా కూడా అవి బ్లాక్ అయిపోతాయి, మీకు కామెంట్ రూపంలో అయితే అవపడదు అది మీకు. అండ్ ఇక్కడ మనకి డిఫాల్ట్లోకి వెళ్తే మనకి అలో కామెంట్స్ లేకపోతే హోల్డ్ చేయాలా ఇవన్నీ అయితే అవపడతాయి మీకు. అండ్ ఇక్కడ మనకి అదర్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు నార్మల్గా మన సెట్టింగ్స్ ఉంటాయి కదా క్లాసిక్ మోడ్లో, దానిలోకి అయితే తీసుకెళ్తుంది. గ్యాస్ ఇందాక మీకు డాష్ బోర్డ్లో కొంచెం చెప్పడం అయితే మర్చిపోయాను. ఇక్కడ మనకి చాలా అనలిటిక్స్ ఉంది కదా, ఇక్కడ మనకి ఫస్ట్లో అయితే ఇక్కడ అవపడుతుంది మనకి కరెంట్ సబ్స్క్రైబర్స్ అండ్ లాస్ట్ 28 డేస్లో మీకు సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఇంక్రీజ్ అయ్యారు అండ్ లాస్ట్ 28 డేస్లో మీకు వాచ్ టైం, వ్యూస్, రెవెన్యూ ఎంత వచ్చిందని ఇక్కడైతే అవపడుతుంది. అండ్ కింద మనకి టాప్ వీడియోస్ 48 అవర్స్లో ఏ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి 48 అవర్స్లో అని ఇక్కడైతే అవపడుతుంది. అండ్ ఇక్కడ మనకి వాళ్ళు కొత్తగా ఆప్షన్ అయితే ఇస్తున్నారు మనకి ఐడియాస్ ఫర్ యూ అని, అంటే మన సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, రెవెన్యూ పెంచుకోవడానికి ఇవన్నీ అయితే వాళ్ళు ఐడియాస్ అయితే ఇస్తారు మనకి మన ఛానల్ స్టేజ్ని బట్టి. అండ్ మనకి రీసెంట్ సబ్స్క్రైబర్స్ అయితే ఉంటుంది, లాస్ట్ 28 డేస్లో మీ ఛానల్ని ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనేది ఇక్కడ అవపడుతుంది మనకి. ఇక్కడ మనకి పక్కకు వస్తే మనకి న్యూస్, క్రియేటర్ ఇన్సైడ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఇవన్నీ ఏంటి అంటే మనకి న్యూస్, క్రియేటర్ ఇన్సైడ్ అని మనకి యూట్యూబ్ అప్డేట్స్ వస్తే మనకి చెప్తూ ఉంటారు ఇక్కడ వీళ్ళైతే. ఇవన్నీ మీరు కావాలంటే అప్డేట్స్ మీరు చెక్ చేసుకుంటూ ఉండొచ్చు ఏమైనా కొత్తగా అప్డేట్స్ వస్తే మనకి ఇక్కడ. అండ్ ఒకవేళ మీరు క్రియేటర్ స్టూడియో వద్దు మా క్లాసిక్ మోడ్లో కావాలనుకుంటే ఇక్కడ మనకి క్రియేటర్ క్లాసిక్ ఉంది కదా, క్రియేటర్ స్టూడియో క్లాసిక్ అని దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి క్లిక్ చేశాక ఇదైతే అవపడుతుంది మనకి ఏ రీజన్ మీద మీరు వద్దనుకుంటున్నారు స్టూడియో బీటా అని. ఇక్కడ మీరు రీజన్స్ అయితే ఇవ్వచ్చుకోవాలనుకుంటే, ఒకవేళ వద్దనుకుంటే మీరు ఇక్కడ స్కిప్ అని ఉంటుంది, ఇక్కడ స్కిప్ మీద క్లిక్ చేస్తే మనకి నార్మల్ క్రియేటర్ స్టూడియో ఉంటుంది కదా క్లాసిక్ క్రియేటర్ స్టూడియో, సో దానిలోకి అయితే వచ్చేస్తాం మనం. అండ్ గైస్ ఇక్కడ మనకి డాష్ బోర్డ్ లో ఇక్కడ మనకి వ్యూస్ పక్కన అండ్ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ పక్కన, వాచ్ టైం పక్కన మనకి 68%, 56% మనకి రెడ్ కలర్ లో పడుతుంది కదా. సో ఇది ఏంటిదంటే మనకి ఇందాక చెప్పా కదా మనకి ర్యాంక్డ్ బై వ్యూస్ అని, అంటే మనకి రీసెంట్ గా పోస్ట్ చేసిన 10 వీడియోస్ ఉంటాయి కదా అవి కంపేర్ చేసుకుని మనకి వ్యూస్ చూపిస్తున్నాను కదా. సో అలా అన్నమాట ఈ వ్యూస్ కూడా వాచ్ టైం కూడా మనకి ఎలా కౌంట్ చేసుకుంటుందంటే ఫస్ట్ 1 day 20 hours లో వచ్చిన వాచ్ టైం కానీ వ్యూస్ చూపిస్తుంది. అండ్ ఇది మనకి ఈ వీడియోని మన ర్యాంక్ ఫస్ట్ వచ్చిన వీడియో ఉంటుంది కదా ఆ వీడియో కంపేర్ చేసుకొని మనకి ఎంత తేడా ఉంది ఆ వీడియోకి ఈ వీడియోకి వాచ్ టైం అని ఇక్కడైతే షో అయితే అవుతుంది మనకి. సో అంతే అర్థం అన్నమాట, మనకి వాచ్ టైం డిక్రీజ్ అవడం అయితే ఉండదు, ఎందుకంటే ఇక్కడ రెడ్ కలర్ లో పడగానే మీరు ఒకవేళ డిక్రీజ్ అయితే అనుకుంటారు చాలా మంది, సో అందుకోసం చెప్తున్నాను. సో గైస్ ఇది మనకి క్రియేటర్ స్టూడియో బీటా. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ వీడియోని లైక్ చేయండి, మీరు లైక్ చేసినా కొంచెం సపోర్ట్ వస్తుంది, అంటే మంచి మంచి వీడియోస్ ఇంకా తీసుకొస్తూ ఉంటాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మీకు. అండ్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే వీడియో చూస్తున్నారు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సో ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై నౌ, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.